Hey, hi, Paul, everyone. యా స్పోర్ట్స్ అంటే గుర్తొచ్చింది ఏంటంటే నేను కూడా ఒకప్పుడు కొంచెం అంటే మరీ అంత కాదు చిన్న స్పోర్ట్స్ చేస్తుండే. చాలా కష్టాలు ఉంటాయి అంటే ఎలా తమిళ్ ఓకే ఓకే తెలుగు తెలుగు మాలం అనుకో తిన్ 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 కూర్చో కూర్చో మన తెలుగుడు ఏం పేరు సంతోష్ సంతోష్ మరి ఏడుంటుంది తమిళం కదా అంటే మీరు అక్కడ ప్రాపర్ మరి తెలుగు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఫుడ్ తిందామని కిందికి వచ్చా వీళ్ళు ఫుడ్ అంటే మనం ఆటోలు చూస్తాం अच्छा भाई नहीं 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 मैं स्ट्रांग है वॉक कर तुम जस्ट जस्ट वॉकिंग नहीं 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 क्या नहीं होता मेरे को जस्ट वॉकिंग फुल खाने में మనకు రాదే ఏ దేవుడిలోకి వెళ్ళి పెట్టద్దు ఎందుకంటే వేరే వాళ్ళకి వెళ్ళి పెట్టినాం అనుకో ఏం జరుగుతుందో మనకే తెలియదు ఎందుకంటే సో మనం ఎంత దూరంగా ఉండడం బెటర్. నాకు భాయ్ రూమ్ నో ఐ డోంట్ నీడ్ ఎనీ రూమ్. ఈడు సారీ అన్న కూర్చోమన్నాడు అనుకో కూర్చున్నాక 100-200 అయితే ఏం చెప్తాం ఇదేదో మన ప్లేసా. సో ఏళ్ళు పెట్టకూడదు అయితే వీడియో అవుతుందా వీడియో వస్తుందా ఎందుకంటే నేను రివర్స్లో పెట్టుకున్నాను అందుకే అట్లుంటుంది మన పని మనం కలిసిపోతాం ఏదైనా సరే నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ మంది తేడా ఏం లేవు మనకు ఫుల్గా కలిసిపోవడమే. మీకు చెప్పడం మర్చిపోయాను కిందికి వచ్చేటప్పుడు మన రైల్వే స్టేషన్లో ఎట్లయితే ఆర్డర్ వెయిట్ చేస్తుంటారో సేమ్ అట్టనే వీళ్ళు ఫుడ్ కోసం కూడా వెయిట్ చేస్తారు. వాడు ఏమన్నాడంటే 200 నేనే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే దింపుతాను. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇంకా మనకి టైం కూడా చాలా ఉంది మనం కూడా కొంచెం వాక్ చేయగలం కాబట్టి అలా వెళ్ళి చూసినట్టు ఉంటుంది. ఇంకా తిరిగి ఉంటుందని నేను యుద్ధం చెప్తాను సో అలా వెళ్ళి చూసి వద్దాం. నై భయ్ నాకు తెలిసి మళ్ళీ కర్నూలుకి వచ్చేలోపు హిందీ మొత్తం ఖచ్చితంగా నేర్చుకుంటా ఎందుకంటే నేను కూడా కలిసిపోతున్నా వీళ్ళలోకి. భయ్ నై భయ్ జస్ట్ వాకింగ్ యా. ఇంకొక బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇన్ కేసు మీరు ఏమన్నా దూరం ఊర్లో విలేజ్ దూరంగా వెళ్ళారనుకో ఎవరినైనా పలకరించేటప్పుడు ఒక చిన్న స్మైల్తో పలకరించండి నిజంగా కలిసిపోతారు వాళ్ళందరూ నాకు భయ నాకు. సో వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తారు. ఇది నా చిన్న సజెషన్ ఎవరిని పలకరించినా నవ్వుతూ పలకరించండి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తారు అంతే. యా సౌత్ ఇండియన్ ఫుడ్ లేదంటే ఉంటుందంట పొద్దున ఉంటుందంట సౌత్ ఇండియన్ ఫుడ్. ఇప్పుడు దొరకదా సరే ఖాళీగా ఉన్నాం కదా అటు వెళ్ళొద్దాం అలా చూసేసొద్దాం. నాకు తెలిసి దొరకదు మన సౌత్ ఇండియన్ కాదు మన సౌత్ ఇండియన్ దొరకదు.
సరే ఏదో ఒకటి తినేద్దాం. హరేందర్ యా, మన తమ్ముడి దగ్గరకు వచ్చినాం. పరోటా 50 రూపాయలే. కొంచెం ముందుకెళ్తే ఆడు 80 రూపాయలు చెప్పిండు, అందుకే తమ్ముడి దగ్గరకు వచ్చిన. ఏ ప్లేట్ దేవు వస్తాం, తినేద్దాం. సో కొంచెం ముందుకెళ్ళి అడిగే ఆడు 80 రూపాయలు చెప్పిండు, అందుకే ఇక్కడికి వచ్చి అడిగితే 50 రూపాయలు చెప్పిండు. 30 రూపీస్ చవక. అబ్బా థ్యాంక్ యూ బాయ్. మన పరోటా థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఏదో బయటకు వస్తే పరోటా షాపులు ఇలాంటి చిన్న బండ్లు ఉన్నాయి, బయటకు వచ్చి తినచ్చు. మన పరోటాకి ఈ పరోటాకి చాలా తేడా ఉంది. చపాతీ లెక్క ఉంది కానీ చాలా లావు ఉంది. ఏమవుతుందో నా స్టమక్ నాకే తెలియదు. హలో పర్లేదు, టేస్టీగానే ఉంది. మన రికమెండేషన్ షాప్కి మనీషా డాబా. తమ్ముడు పేరేమో మర్చిపోయినా వీడియో తీసే టైంలో. ఎవరైనా వస్తే మన పేరు చెప్పండి, ఆడికి కూడా తెలియదు నా పేరు. రాజమాత బోలో భాయ్. అన్నాడు వాళ్ళ ఓనర్ ఏమని తిడుతుందంటే, వీడియో చేయని పోతున్నావు, ఇక్కడ పిలుచు, వెళ్ళే వాళ్ళని పిలుచు అని. పాపం పాపం లేదు, అప్పుడు ఆలోచన వాడుతుంది. తినేసి రాజమాత ఆడికి చూడగా हाय बोल एवरीवन. मेरे वीडियो आता ना వస్తుందా నా వీడియో వస్తుందా? వీళ్ళంతా స్పోర్ట్స్ పిల్లలు, తమిళనాడు. వీళ్ళంతా తమిళనాడు అంట. అందరూ ఖోఖో స్పోర్ట్స్. ఖోఖో విన్నర్ లూజ్ విన్నర్స్ ఫస్ట్ ప్లేస్. వేర్ ఇస్ ద కప్? బ్యాక్ అనేసి. ఓకే ఓకే, గుడ్ గుడ్. అమ్మా యా, స్పోర్ట్స్ అంటే గుర్తొచ్చింది ఏంటంటే, నేను కూడా ఒకప్పుడు కొంచెం, అంటే మరీ అంత కాదు, చిన్న స్పోర్ట్స్ చేస్తుండే. చాలా కష్టాలు ఉంటాయి. అంటే ఎలా అంటే, నేను ఒకసారి
స్టేట్కి సెలెక్ట్ అయ్యా. చాలా యావరేజ్ టైమింగ్తో. కానీ మేము కర్నూలు నుంచి గుంటూరుకి వెళ్ళాలి. ట్రైన్స్ స్లీపర్ లేదు, జనరల్లో ఫుడ్ లేదు, తర్వాత పడుకోవడానికి ప్లేస్ లేదు, జనరల్ సీట్లో పడుకొని వెళ్ళా. అలాంటి తోడు నిద్ర లేకుండా అక్కడికి వెళ్ళి స్పోర్ట్స్ చేయాలంటే చాలా కష్టం. మన అంటే గవర్నమెంట్ దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయదు. లైక్ ఎట్లా అంటే డిస్టిక్ నుంచి స్టేట్కి వెళ్ళే పీపుల్స్ని కేర్ఫుల్గా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసి, అసలు ఫుడ్ కూడా డబ్బులు ఇవ్వరు, అసలు దేనికి డబ్బులు ఇవ్వరు అసలు. విత్ ఛార్జెస్ మనమే ఖర్చు పెట్టుకోవాలి. సో డిస్టిక్ నుంచి స్టేట్కి సెలెక్ట్ అయితే ఆడికి ఫుడ్ లేకపోతే, ట్రైన్స్లో స్లీపర్ లేకపోతే ఆడు స్టేట్కి వెళ్ళి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడు అంటే చాలా కష్టం కదా. కొంచెం చేస్తాడు అనుకో, మంచి ప్రాక్టీస్ ఉంటుంది, కాకపోతే మంచి ఫెసిలిటీస్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఈ పిల్లలు కూడా అంతే పాపం, ఇక్కడే ఉండి బయట నుంచి ఏదో తెచ్చుకొని అందరు తింటారు. ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ విన్నర్స్ అంట ఖోఖో. గుడ్, వెరీ గుడ్. నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు వీళ్ళ క్వశ్చన్ అడిగా, సార్ వీడియో తీసుకోవచ్చా అంటే తప్పకుండా తీసుకొచ్చా అని చెప్పారు. సో అందుకే వీడియో స్టార్ట్ చేశా. మనం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎవరిని అలా పర్మిషన్ అడగాలో తెలియదు. అడగాలంటే కొంచెం మొహమాటం, అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం అలవాటు అయిపోతే మాత్రం మామూలు. గోలు ఈ తమ్ముడు తమిళనాడు తమిళం ఎలా తమిళ. ఓకే ఓకే. తెలుగు మాలం ఉనుకో తిను మన తెలుగుడు ఏం పేరు? సంతోష్. మరి ఏడుంటుంది తమిళనాడు అంటే మీది అక్కడే ప్రాపర్. మరి తెలుగు ఎట్లా వచ్చి నీకు? తెలుసా? ఓకే, గుడ్. ఏడారు ఇప్పుడు మీరు ఖోఖో ఏడాడిరు మరి? నేషనల్స్ ఇది? నేషనల్సా? మీ ఫస్ట్ ప్రైజా? వీళ్ళది నేషనల్స్ ఫస్ట్ ప్రైజ్ అంట. బా సూపర్ కదా. ఏం పేరు అన్నావు నీ పేరు? సంతోష్. ఆ తమ్ముడు ఏం చెప్తున్నా? ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు? నాకేం అర్థం కావట్లా. ఓకే, గుడ్. సంతోష్, నువ్వు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చినావా? సేలం అంటే తమిళనాడులోనా? నువ్వు పుట్టింది ఎక్కడ? ఎట్లా తెలుసు మరి నీకు తెలుగు? మదర్ లాంగ్వేజా? ఇంట్లో మాట్లాడుతులే. ఇంట్లో వీళ్ళ అమ్మది తెలుగు వచ్చంట. ఓకే. మీ మమ్మీ ఊరు ఏది? పల్లిపాలెం. ఆంధ్రప్రదేశా? తెలంగాణ? తమిళనాడు. వాళ్ళ అమ్మది తమిళనాడేనంట, కానీ తెలుగు వచ్చంట. సో అట్లా మనం కూడా తెలుగు వచ్చింది. సో పిల్లలందరూ కూడా ఇట్లా స్పోర్ట్స్ ఆడితే అంటే అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత కూడా చాలా గుడ్ కెరీర్ స్పోర్ట్స్లో లేకపోయినా స్పోర్ట్స్లో ఉంటూ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళరు నాకు తెలుసు. సే బాయ్. నన్ను కొంతమంది నేను బ్లాగ్ తీస్తున్నా అంటే వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ ఛానల్ పేరు ఏంటంటే, నేను ఇంకా ఛానల్ అంటే అది క్రియేట్ చేయాలా, అది ఇంకా పోస్ట్ చేయాలా, ఇవన్నీ వెళ్ళి వచ్చిన తర్వాత మంచిగా ఛానల్ మంచిగా టైటిల్ పెట్టి ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తా ఖచ్చితంగా చేస్తా. సో వీళ్ళకి ఏ ఛానల్ పేరు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. సో నేను అనుకున్నది ఏంటంటే
షార్ట్ లైఫ్ అని పెడదాం అనుకున్నా, లేకపోతే మీరు జిందగీ, ఏదో ఒకటి ఆలోచించి అప్పట్లోకి పెడతాం. చోట జిందగీ చూద్దాం. ఏదో ఇది ఇచ్చారు తమ్ముళ్ళు, తింటాను. ఏంటిది ఏమో మరి.